హాయ్ గైస్ అందరు ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు? నేను ఎగ్జామ్ ఇవాళ ఆడిటింగ్ ఉంది అనుకున్నాను. నేను ఎగ్జామ్ బట్ కాదు, ఇవాళ ఏఎఫ్ఎం అని తెలిసింది. సో ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరికీ. ఏఎఫ్ఎం ఎగ్జామ్షన్ వచ్చి డైరెక్ట్గా ఆడిటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీరు చాలా కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. కీవర్డ్స్ అనేది గుర్తుపెట్టుకొని నేను చెప్పినట్టు కొంచెం మంచి వొకాబులరీతో కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ అది చేసుకుంటే మీరు డెఫినెట్గా 50 మార్క్స్ అయితే అచీవ్ అవుతారు, మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే. సో ఒకవేళ లేదు అంటే ఈ అటెంప్ట్లు ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళందరూ ప్రాపర్గా క్లాసెస్ వినేసి ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, లేదంటే కీవర్డ్స్ని సపరేట్గా నోట్ చేసుకొని వాటిని బై హార్ట్ చేయడం కానీ ఇలాంటివి చేయండి. ప్రతిదానికి ఇంటర్లింకింగ్ అనేది అవసరం అవుతుందండి. ఒక టాపిక్కి ఇంకో టాపిక్కి ఇంటర్లింకింగ్ చేసుకుంటూ చదివినప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో అలానే ప్రతి స్టాండర్డ్కి లింకింగ్ చేసుకోండి. దాని తర్వాత ఎవ్రీ పేరా ఏదైతే ఉంటుందో, నేను అందుకే ఇప్పుడు సిరీస్ నేమ్ కూడా డివైడ్ అండ్ రూల్ అని పెట్టానని మీకు ఆల్రెడీ చెప్పాను. సో డివైడ్ అండ్ రూల్ స్ట్రాటజీ ఫాలో అయితే మీకు ఆడిటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే కొంచెం మీకు వీడియో ఏమన్నా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఏమైనా నచ్చకుండా ఏమైనా వేరే రిక్వైర్మెంట్స్ ఉన్నా, మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది కామెంట్ సెక్షన్స్లో తెలియజేయండి. నేను వాటిని ఖచ్చితంగా చదువుతాను. ఒకవేళ లేదు మీకు రెస్పాన్స్ పర్సనల్గా కావాలి అంటే ఈ నెంబర్కి వాట్సాప్ కూడా చేయొచ్చు. ఓకే, ఇవాళ క్లాస్ వచ్చేసి ఎస్ఏ 260 కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. సో కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఆడిటర్. దాని తర్వాత ఎవరితో మాట్లాడుతున్నాం? దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. మనము ప్రతి స్టాండర్డ్లో కూడా ఖచ్చితంగా దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్, మేనేజ్మెంట్ అని చెప్పి చదువుతూ ఉంటాము. వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి, లేదంటే వాళ్ళ కమ్యూనికేషన్ చేయాలి, లేదంటే వాళ్ళతో క్లారిఫికేషన్ తీసుకోవాలి అని చెప్పి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్ ఎప్పుడు మేనేజ్మెంట్ ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మీరు చూసినట్టయితే ఇలా ఉంటుందండి. అన్నిటికంటే కింద ఉండేది ఎంప్లాయీస్, వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ పైన మేనేజ్మెంట్ ఉంటారు. ఈ మేనేజ్మెంట్ అనేది ఆ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఈ హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనే మీనింగ్ వస్తుంది. సో హెచ్ఓడీస్గా ఉండొచ్చు. వీళ్ళు ఏంటంటే ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు. మరి అసలు స్ట్రాటజిక్ డైరెక్షన్ ఎవరు ఇస్తారు అంటే అది దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. ఈ లెవెల్లో వచ్చేసి సీఈఓ కానీ, సిఎఫ్ఓ కానీ, సిఎండి కానీ, లేదంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, బోర్డు. వాళ్ళు ఏం చేయాలి, కంపెనీ ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, ఎలా ఉండాలి అనేది నిర్ణయించేది వచ్చేసి దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అండి. వాళ్ళు డైరెక్షన్ ఇస్తే మేనేజ్మెంట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఎంప్లాయీస్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇది స్ట్రక్చర్ అనమాట. సో ఫస్ట్ మనం ఆడిటర్గా మన రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్తో మొదలవుతుంది. ఒకవేళ మేనేజ్మెంట్ సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అప్పుడు మనం ఇమ్మీడియట్గా హైయర్ అథారిటీ అని చెప్పి వీళ్ళ పైన ఉన్న దోష్ ఆధిత గవర్నెన్స్కి రిపోర్ట్ చేయాలి అని చెప్పి మనం ఇప్పటిదాకా చాలాసార్లు డిస్కస్ చేశాము. సో ఈ దోష్ ఆధిత గవర్నెన్స్లో ఎవరెవరు ఉంటారనేది జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చెప్పాను. కానీ కొన్ని చిన్న కంపెనీస్లో ఎలా ఉంటాయంటే ఇంత పెద్ద స్ట్రక్చర్ ఉండదండి. ఇప్పుడు పెద్ద పెద్ద ఎంఎన్సీస్ అలాగే పెద్ద కంపెనీస్ అయితే ఇలా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. చాలా కంపెనీస్లో ఎలా ఉంటుందంటే వాళ్ళే ఓనర్, అది ఏం చేయాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు, వాళ్ళే బాస్గా కూడా ఉంటారు, వాళ్ళ కింద ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. సో ఇలాంటి కేసులో మీరు మేనేజ్మెంట్తో డిస్కస్ చేసినప్పుడు ఇంకా మళ్ళీ టీసీడబ్ల్యూజీ అనేది సపరేట్గా లేదు కాబట్టి ఇంకా మళ్ళీ డబుల్ కమ్యూనికేషన్ అనేది అవసరం లేదు. సో ఈ స్టాండర్డ్ వచ్చేసి మీరు మేనేజ్మెంట్తో మాట్లాడేది కాదు, టీసీడబ్ల్యూజీ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఏమేమి కమ్యూనికేట్ చేయాలి అనేది డిస్కస్ చేయడం గురించి ఈ స్టాండర్డ్ మనకు చెప్తుంది. సో ఫస్ట్ థింగ్, రైటింగ్లో కమ్యూనికేట్ చేయాలి. ఓరల్గా చేయకూడదా అంటే చేయొచ్చండి, కానీ ఓరల్గా చేసిన తర్వాత మీకేమైనా ఇంకా క్లారిఫికేషన్ కావాలి, లేదంటే ఆడిటర్గా మన ప్లేస్ని మనం సెక్యూర్ చేసుకోవడానికి రేపు పొద్దున ఏమైనా తప్పు జరిగితే ఎవడైనా వచ్చి మన కాలర్ పట్టుకొని అడగకూడదు, నువ్వేం ఆడిటర్రా, నువ్వేం సీఏరా, నువ్వేం చేసావు మరి అని అడిగినప్పుడు అలా కాకుండా, లేదు నేను నా డ్యూటీ నేను సక్రమంగానే నిర్వర్తించాను, నేను మేనేజ్మెంట్తో మాట్లాడాను, వాళ్ళ దృష్టికి నేను తీసుకెళ్ళాను, వాళ్ళే ఇలాగ నన్ను గైడ్ చేశారు, సో ఇందులో నా తప్పేం లేదని చెప్పి తెలియాలి అంటే రైటింగ్లో ఉండాలండి. అది రైటింగ్లో ఉంటేనే ఏదైనా కానీ, పేపర్లో ఉంటేనే మనకు ప్రూఫ్ లాగా వర్క్ అవుతుంది కాబట్టి రైటింగ్లో చేయడం ఇంపార్టెంట్. ఓవరాల్గా కూడా జనరిక్ థింగ్స్ ఏమైనా ఉంటే ఓవరాల్గా క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. దాని తర్వాత ఈ కమ్యూనికేషన్ కూడా టైమ్లీగా ఉండాలి. అంటే ఏదో అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చేద్దామని ప్లానింగ్ టైంలో ఒకసారి మాట్లాడేసుకొని మళ్ళీ లాస్ట్లో డైరెక్టర్ రిపోర్ట్ ఇచ్చే టైంలో ఒకసారి మాట్లాడేద్దాం అయిపోద్ది అన్నట్టు ఉండకూడదండి. మధ్యలో ఆ ఆడిట్ డ్యూటీ మనం పర్ఫామ్ చేసేటప్పుడు ఏమైనా కానీ మనకు వాళ్ళతో మాట్లాడాల్సిన విషయాలు వస్తూ ఉంటే వాటిని ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో ఆ ఇష్యూ వచ్చినట్టు మాట్లాడుకుంటూ క్లారిఫికేషన్ తీసుకోవాలి. మనం ఇందాక లాస్ట్ స్టాండర్డ్లో కూడా చదివాం ఎస్ఏ 250లో లాస్ అండ్ రెగ్యులేషన్స్ నాన్ కంప్లైన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి. అలానే దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్ చదువుతాం ఎస్ఏ 265లో డెఫిషియన్సీస్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ ఉన్నప్పుడు కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి. సో అలాగా టైంలీ ఏది ఇంపార్టెంట్ విషయం ఆడిటర్కి తోచినప్పుడు వెంటనే కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రిప్లై ఏదైతే ఉంటుందో
ఆ రిప్లైని బట్టి ఇప్పుడు మేనేజ్మెంట్ ప్రాపర్గా రెస్పాండ్ అయ్యిందనుకో, ఓకే వెల్ అండ్ గుడ్ వెళ్తున్నాం. ఒకవేళ సారీ ఒకవేళ టీసీడబ్ల్యూజీ కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మనకి ఏమర్థమవుతుంది, వాళ్ళ ఇంటిగ్రిటీని డౌట్ చేస్తాం మనం. అసలు వీళ్ళు ముందు నిజాయితీ పరులా కాదా అనేది మనకు ఒక డౌట్ కలుగుతుంది. అలా కలిగినప్పుడు అప్పటిదాకా వాడితో మాట్లాడిన ప్రతి మాటని మనం మళ్ళీ డౌట్ పడాల్సి వస్తుంది. అసలు ముందు వీడు సక్రమంగా లేడు, వీడేంటి ఇలా మాట్లాడాడు, ఇలా రెస్పాండ్ అయ్యాడు అని తెలిసి ఓకే వీడే కరెక్ట్గా ఉన్నట్టు లేడు, సో వీడు కరెక్ట్గా లేడు కాబట్టి ఫ్రాడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది, సో ఇక్కడ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పేసి మళ్ళీ ఈ నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఏవైతే పర్ఫామ్ చేస్తామో వాటిని ఇంకొంచెం హార్డ్గా చేస్తాము, డీప్గా చేస్తాము. సో అలాగనమాట. అందుకని కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. చేసిన రిప్లైని బట్టి మన ప్లాన్ మారుతూ ఉంటుంది. దాని తర్వాత ఒక ఎఫెక్టివ్ 2-వే కమ్యూనికేషన్ ఉండాలి. 2-వే అంటే ఎవరెవరు? ఒకటి ఆడిటరు, ఇంకోటి దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. అంతేనా? వీళ్ళిద్దరి మధ్యలో ఎఫెక్టివ్ 2-వే కమ్యూనికేషన్ ఉండాలి అంటున్నారు. ఎందుకు? ఉండడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఒకటి మేనేజ్మెంట్కి ఒక బెనిఫిట్ ఉంటుంది. మేనేజ్మెంట్కి బెనిఫిట్ ఏంటంటే దే విల్ అండర్స్టాండ్ ద ఆడిట్ రిలేటెడ్ మ్యాటర్స్. వాళ్ళకి అసలు ఆడిట్ ఏం జరుగుతుంది, దేని గురించి జరుగుతుంది అనేది ఒకటి వాళ్ళకి అర్థమవుతుంది. ఎలా చేస్తున్నాడు ఆడిటర్ ఏ పాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు అనేది తెలుసుకుంటే వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి ఓకే ఇవి మనం కూడా ముందే చూసుకొని పెట్టుకుంటే మనకి వర్క్ స్మూత్గా అవుతుందని వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది అనమాట, అంత మంచి కమ్యూనికేషన్ చేస్తే. సెకండ్, ఒక కన్స్ట్రక్టివ్ వర్కింగ్ రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది ఎవరి మధ్య? ఆడిటర్ అండ్ టీసీడబ్ల్యూజీ మధ్య. కన్స్ట్రక్టివ్ అంటే ఏంటంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకునే విధంగా అని అర్థం వస్తుంది. కన్స్ట్రక్టివ్ ఈజ్ అన్ ఆపోజిట్ వర్డ్ ఆఫ్ డిస్ట్రక్టివ్. డిస్ట్రక్టివ్ అంటే ఏంది? ఒకరికొకరు నష్టం కలిగించుకోవడం అన్నట్టు వస్తుంది. సో కన్స్ట్రక్టివ్ అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకునేలాగా వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి వర్కింగ్ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. ఇది ఒక బెనిఫిట్ ఉంది మనకు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ వల్ల. అలాగే దీంతో పాటు ఆడిటర్కి కూడా కొన్ని బెనిఫిట్లు ఉన్నాయి. ఆడిటర్కి ఏం బెనిఫిట్ ఉంటుందంటే నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి మీరు టైమ్లీ కమ్యూనికేషన్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు, దాన్ని బట్టి మనం ప్లాన్ మార్చుకోవచ్చు కదా. ఆ రిప్లై మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందండి. ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఆడిట్కి రిలవెంట్గా ఉండొచ్చు. ఎలా రిలవెంట్ అంటే మన అండర్స్టాండింగ్ అబౌట్ ద కంపెనీ మేనేజ్మెంట్ గురించి కానీ, ఎంటిటీ గురించి కానీ, ఆ కంపెనీలో ఫాలో అవుతున్న ప్రొసీజర్స్ గురించి కానీ మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. దాని తర్వాత వాళ్ళతో మాట్లాడే మాటలు మనకు ఒక్కొక్కసారి ఎవిడెన్స్ లాగా యూజ్ అవుతాయి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఆడిటర్ వచ్చేసి మొత్తం రెస్పాన్సిబిలిటీ తన మీద వేసుకోవడానికి లేకుండా వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటే ఆ కమ్యూనికేషన్నే ప్రూఫ్ లాగా కూడా వాడొచ్చు అనమాట. దాని తర్వాత ఏదైనా స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ గురించి, ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ గురించి ఏదైనా డౌట్ వచ్చింది, అలాంటప్పుడు దాని గురించి కూడా టీసీడబ్ల్యూటీజీకి కమ్యూనికేట్ చేసి వాళ్ళ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్తో ఆడిట్ ప్లాన్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది ఆడిటర్కి. సో ఇలాగా ఇట్స్ 2-వే కమ్యూనికేషన్ ఉన్నప్పుడు 2-వే బెనిఫిట్ కూడా ఉంటుంది. మేనేజ్మెంట్కి ఏమో కన్స్ట్రక్టివ్ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది ఆడిటర్తో, ప్లస్ వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది. ఆడిటర్కి కూడా ఏమంటే వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో ఇట్లా ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ అనేది ఉంటుంది, మంచి కమ్యూనికేషన్ అనేది ఉంటాయి. దాని తర్వాత అసలు ఆడిటర్గా ఇప్పుడు మనం చదివాము ఎందుకు ఉండాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఫామ్ చదివాము, దానివల్ల వచ్చే ఇంపార్టెన్స్ ఏంటి, ఆ బెనిఫిట్స్ ఏంటి చదివాము. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఏం కమ్యూనికేట్ చేయాలి, ఒక ఆడిటర్గా మన బాధ్యత ఏంటి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఏమేమి కమ్యూనికేట్ చేయాలనేది నెక్స్ట్ చదువుతాము. సో ఇక్కడ వచ్చేసి అన్నిటికంటే ఫస్ట్ కమ్యూనికేట్ చేయాల్సింది వచ్చేసి ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ. అసలు నిన్ను అపాయింట్ చేశారా, మేనేజ్మెంట్ అపాయింట్ చేసిందా? నిన్ను ఎందుకు అపాయింట్ చేశారు వాళ్ళు? నన్ను అపాయింట్ చేసింది ఒక ఒపీనియన్ని ఫామ్ చేసుకొని ఎక్స్ప్రెస్ చేయడం కోసం అపాయింట్ చేశారండి. కానీ మీ బాధ్యత ఏదైతే ఉంటుందో నన్ను అపాయింట్ చేయడం వల్ల మీ బాధ్యత తగ్గదు. వాళ్ళ బాధ్యతలు ఏముంటాయండి? ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఒక బాధ్యత వాళ్ళది. దాని తర్వాత మెయింటెనెన్స్, డిజైన్, ఇంప్లిమెంట్ అండ్ మానిటర్ ద ఇంటర్నల్ కంట్రోల్స్. ఇవన్నీ వాళ్ళు ఉంటాయి కదా, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి, మంచి ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ పెట్టాలి ఎంటిటీలో అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చాను, నేను ఒపీనియన్ ఫామ్ చేసినప్పుడు నాకేం పెద్ద తేడా కనపడలేదు, మీ దగ్గర అంతా బాగానే ఉంది అనిపించింది. కానీ తీరా చూస్తే ఇంటర్నల్ కంట్రోల్లో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి, అవి ఆడిటర్గా మనకి కనపడలేదు. మేబీ అవి పొరపాటు వల్ల అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ఫ్రాడ్ చేయడం అయి ఉండొచ్చు. ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఏవైతే మన వర్క్ మీద ఉంటాయో దానివల్ల మనం కనిపెట్టనంత మాత్రాన మనది బాధ్యత అవుతుందా? కాదు కదా. అది దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ది. ఒకవేళ ఆ ఇంప్లిమెంట్ చేసిందని మనం చెక్ చేస్తాం, ఎంతవరకు బాగుందని చెక్ చేస్తాము. చెక్ చేసి ఏమన్నా తప్పులుంటే మనం చెప్తాము. అంతేగాని ప్రతి తప్పు కనుక్కొని ఒక తప్పు కనిపెట్టలేదు అంటే నీది తప్పు అని చెప్పి ఆడిటర్గా ఎలాగ ఉండదు. అది ఆ బాధ్యత మొత్తం వాళ్ళదే ఉంటుంది. సో నేను అపాయింట్ అయినంత మాత్రాన మీ బాధ్యతలు ఏం తగ్గిపోవు, మీరు మీ పని సక్రమంగా నిర్వర్తించాల్సిందే అనే ఒక విషయాన్ని క్లియర్ కట్గా మాట్లాడుకోవాలి. ఎంత ఫ్రెండ్ అయినా సరే, ఎంత తెలిసిన వాళ్ళు అయినా సరే, ఇలాంటి ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలండి. అప్పుడే
మన పొజిషన్ మనకి సెక్యూర్‌గా ఉంటుంది. రేపు పొద్దున ఏదన్నా ఫ్రాడ్ ఏదన్నా జరిగినప్పుడు మనకి ఒక డిఫెన్స్ మెకానిజం లాగా వర్క్ అవుతుంది ఈ మ్యాటర్ అనేది. నేను చెప్పాను వాళ్ళకి. అందుకే కదా మనము రిటర్న్ కమ్యూనికేషన్‌లో గూడా మేనేజ్మెంట్ అనేది డిస్క్లోజ్ చేయాలి. వాళ్ళకేమన్నా ఫ్రాడ్ ఏమన్నా దొరికుంటే డిస్క్లోజ్ చేయాలి. లాస్ అండ్ రెగ్యులేషన్స్‌తో నాన్ కంప్లయన్స్ ఉంటే డిస్క్లోజ్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఒక ఆడిటర్‌గా అన్నీ మనం కనిపెట్టగలం అనే క్లారిటీ మనకుండదు. వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి అని చెప్పి వాళ్ళని కూడా లాగుతామనమాట దీంట్లోకి. లూప్‌లోకి తీసుకోవడం అని అంటాం దాన్ని మనము. ఈ వర్కింగ్ నాలెడ్జ్‌లో ఇప్పుడు మీరు కంపెనీలో వర్క్ చేయడానికెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా లూప్‌లోకి తీసుకోండి అనే వర్డ్ వాడుతూ ఉంటారు కొన్ని కంపెనీస్‌లో. అంటే వాళ్ళని కూడా లాగుదాం. వాళ్ళని కూడా బాధ్యులను చేద్దాం ఈ పనికి అన్నట్టు. దాని తర్వాత ఫస్ట్ మన బాధ్యత ఏంది అనేది చెప్పిన తర్వాత మనం ఎలా ప్లాన్ చేసాము, మన స్కోప్ ఏంటి, ఆడిట్ యొక్క టైమింగ్ ఏంటి అనేది కమ్యూనికేట్ చేయాలి. ఈ కమ్యూనికేట్ చేసే టైంలో మేనేజ్మెంట్ ఏం చెప్పాలంటే సిగ్నిఫికెంట్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్ ఎలా ఉంది, దాని తర్వాత ఈ హై అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్ ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆడిటర్‌గా మనం ఎలా డీల్ చేయబోతున్నాము అన్నది చెప్పాలి వాళ్ళకు. నాకు ఈ ఈ పర్టిక్యులర్ ఒక ఏరియా వచ్చేసి ఆ ఏరియాలో చాలా ఎక్కువ రిస్క్ ఉందండి తప్పు జరగడానికి అని నాకు అనిపిస్తుంది. సో, నేను దాంట్లో ఈ ప్రొసీజర్స్ పెర్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను. ఇలా ఇలా చేద్దాం అనుకున్నానని చెప్పాలి. అలా చెప్పడం వల్ల ఏమొస్తుందండి అనంటే ఇలానే మనం ముందే చెప్తే వాళ్ళు గూడా ఓకే. ఆడిటర్ ఇవన్నీ అడుగుతాడని చెప్పి మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉంటారు గదా! మెంటల్‌గా ప్రిపేర్ అయ్యుండి మీకు కోఆపరేట్ చేస్తారు. మీకు కావాల్సిన డేటా వెంటనే ఇప్పించడం గానీ, లేదంటే మీరెవరినైనా కలవాలంటే వెంటనే వాళ్ళని పిలిపించడం గానీ, మీకేం గావాలో మీరు సాటిస్ఫై అయ్యేలాగా మీకు డేటా మొత్తం ప్రొవైడ్ చేయడానికి ఆ ఏరియాస్‌ని మనం ముందే వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు గూడా మెంటల్‌గా ప్రిపేర్ అయ్యుంటారు. సో, దాని తర్వాత ఇక్కడ ఆర్ఓఎంఎం గురించి కమ్యూనికేట్ చేస్తాము. తర్వాత ఇంటర్నల్ కంట్రోల్స్. ఇక్కడ ఇందాక మాట్లాడుకున్నాం గదా! వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇంటర్నల్ కంట్రోల్ ఉంచడం అనేది. కానీ ఒక ఆడిటర్‌గా మనం గూడా దాన్ని చెక్ అయితే చేస్తాము. ఇంటర్నల్ కంట్రోల్స్ స్ట్రాంగ్‌గానే ఉన్నాయా లేదా అని చెప్పి. ఎందుకంటే మనకి రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్‌కి నేను మీకు ఒక ఫార్ములా చెప్పాను ఎస్ఏ 315లో. ఏం చెప్పాను? ఇన్హెరెంట్ రిస్క్ ఇంటూ కంట్రోల్ రిస్క్. సో, ఇన్హెరెంట్ రిస్క్ అనేది ఆ బిజినెస్‌లో ఉన్నందువల్ల వచ్చే రిస్కులు. కంట్రోల్ రిస్క్ అనేది ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉంది, ఎంత ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుందనే దాన్ని బట్టి ఆపరేషనల్ ఎఫెక్టివ్‌నెస్ అని చెప్పి మనం చదివాము. సో, దానికి మనం మన అప్రోచ్ ఎలా ఉండబోతోంది అనేది కూడా కమ్యూనికేట్ చేయాలి. ఎందుకు? మనం ఎందుకంటే వాళ్ళు మెంటల్‌గా సేమ్ అదే. మళ్ళీ వాళ్ళు ఇలా ప్రిపేర్డ్‌గా ఉంటారు. మనకు కావాల్సిన సహాయం చేస్తారు అనే ఉద్దేశంలో నేను ఇలా ఇలా చెక్ చేస్తున్నానని చెప్తాం. అలానే ఒకవేళ ఇప్పుడు మీరిక్కడే ఆలోచించండి. నేను ఇలా ఇలా చెక్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంటర్నల్ కంట్రోల్స్. నేనొచ్చేసి మీ డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేస్తాను. దాని తర్వాత అక్కడున్న కొంతమంది మనుషులతో మాట్లాడతాను. దాన్ని బట్టి నేను డిసైడ్ చేసుకుంటాను అంటే మేబీ మేనేజర్ అప్రోచ్ అలా కాదండి. మాకు ఇంకొంచెం డీటెయిల్‌గా ఎగ్జామిన్ చేయండి దాని గురించి. మాకసలు ఎటువంటి రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు. మా కంట్రోల్స్ అన్నీ 100% ఎఫెక్టివ్‌గా ఉన్నాయా లేదా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి మీతో మాట్లాడి మీ అప్రోచ్‌ని ఇంకొంచెం ఎఫెక్టివ్ చేపిచ్చొచ్చు. లేదు అంటే వాడు నెగెటివ్‌గా దీనికి రెస్పాండ్ అయ్యి, "అరే! అవసరం లేదండి. మీరు అనవసరంగా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అంతేం ఉండదు మన దగ్గర. మన దగ్గర అన్నీ సూపర్‌గా ఉంటాయి. మీరసలు చూడాల్సిన పని లేదు" అన్నట్టు చెప్తే, అప్పుడు నీకు వాడి మీద డౌట్ వచ్చే అవకాశం గూడా ఉంటుంది. సో, అలాగా ఎలా చేయబోతున్నాం అన్నది. తర్వాత మెటీరియాలిటీ అంటే ఎంత? ఎంత అమౌంట్‌ని మనం మెటీరియాలిటీగా ఫిక్స్ చేస్తున్నాము. దాన్ని ఎలా అప్లై చేయబోతున్నాము. పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఎంత ఫిక్స్ చేయబోతున్నాము. ఓవరాల్ మెటీరియాలిటీ ఎంత ఫిక్స్ చేయబోతున్నాము. ఇలాంటివి ఈ 3 థింగ్స్ మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేసినప్పుడు ఒకటి ఎయిదర్ వాళ్ళు పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి మనకు హెల్ప్ అవుతుంది. లేదంటే వాళ్ళు నెగెటివ్‌గా రెస్పాండ్ అయినప్పుడు మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్, ఇంటర్నల్ కంట్రోల్, మెటీరియాలిటీ రిమ్ అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు మీరిక్కడ. సో, ఈ 3 థింగ్స్ ఇక్కడ ప్లానింగు, స్కోపు, టైమింగ్‌లో ఈ 3 థింగ్స్ గురించి మనం డిస్కస్ చేయాలన్నమాట. దాని తర్వాత ఆడిట్‌లో ఇప్పుడు ఫస్ట్ నా బాధ్యత ఇది అని చెప్పాము. నేను ఇలా ఇలా చేయబోతున్నాను అని చెప్పాము. సో, చేసిన తర్వాత ఇది కూడా ఒక ఆర్డర్‌లోనే ఉంటది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఏమేమి మన బాధ్యత ఏంది చెప్పాము. మనం ఎలా పని చేయబోతున్నాం చెప్పాము. మనం పని చేసినాక మనం ఏం కనుక్కున్నామో దాని గురించి చెప్తాము. సో, లాజికల్‌గానే ఉందా మీకు ఆర్డరు? అలా మీరు ఒక పాయింట్‌కి, ఒక పాయింట్‌కి ఇక్కడ ఏమన్నా ఫ్లో ఉందా? ఈ ఫ్లో ఉందా ఈ పాయింట్స్ మధ్యలో అని ఆలోచిస్తే మీరు అట్‌లీస్ట్ ఈ మెయిన్ హెడ్డింగ్స్ క్లియర్‌గా గుర్తుపెట్టుకుంటారు. దాని తర్వాత లోపల ఓకే. ఇంక కొద్దో గొప్పో ఒకటో రెండో గుర్తొస్తాయి. ఈ హెడ్డింగ్‌లు పడంగానే మీకొక 15-20% మార్క్స్ వచ్చేస్తాయి మీకు. దాని తర్వాత ఈ లోపల హెడ్డింగ్‌లు కూడా ప్రాపర్‌గా పడితే ఇంకొక 15% మార్క్స్ వచ్చేస్తాయి మీకు. అలాగా. ఓకేనా? సో, సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి. సో, ఎలా డిస్కస్ చేయాలి అంటే ఏమేమి అకౌంటింగ్ పాలిసీస్ ఉన్నాయి. వాటి పాలిసీస్ గానీ, ఎస్టిమేట్స్ గానీ, డిస్క్లోజర్స్ గానీ వాటి గురించి ఆడిటర్ ఎలాంటి వ్యూ ఫార్మ్ చేసుకున్నాడు మొత్తం పెర్ఫార్మ్ చేసిన తర్వాత. ప్రాపర్ పాలిసీసే పెడుతున్నారా లేదా? ఎస్టిమేట్స్ ఎలా ఉన్నాయి? డిస్క్లోజర్స్ అన్నీ ప్రాపర్‌గా కంప్లై అవుతున్నారా లేదా అనేది
టీసీడబ్ల్యూడిజి తోటి ఆడిటర్ కమ్యూనికేట్ చేయాలి. దాని తర్వాత ఫైండింగ్తో పాటు ఏమన్నా డిఫికల్టీస్ ఎదురయ్యి ఉంటే అలాంటివి కూడా కమ్యూనికేట్ చేయాలి. ఈ డిఫికల్టీస్లో కొన్ని డిఫికల్టీస్ మేనేజ్మెంట్ పెట్టే డిఫికల్టీస్ ఉంటాయండి. టీసీడబ్ల్యూజీ ఏమో మీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను, మీరు దూసుకుపోండి అని చెప్పి మనకి ఇచ్చారు. కానీ అక్కడ మనకు హెల్ప్ చేయాల్సింది ఎవరండి ఆ పని కోసం? మేనేజ్మెంట్. వాళ్ళు ఏమన్నా ప్రాపర్గా మనకి ఇబ్బందులు గురి చేస్తుంటే, మనల్ని ప్రాపర్గా ఆడిట్ పర్ఫామ్ చేయనీకపోయి ఉంటే, లేదంటే వాళ్ళు పర్ఫామ్ చేయనిచ్చినా కానీ కొన్ని కండిషన్స్ వల్ల మనకే ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యంటే అలాంటివన్నీ సో ఇక్కడ ఈ 3 పాయింట్స్ మేనేజ్మెంట్ పెట్టే వాటిని నేను సపరేట్గా రాశాను. ఈ 3 జనరిక్ పాయింట్స్ రాశాను. ఒకటి, డిలే ఇన్ ప్రొవైడింగ్ ఇన్ఫో. మనం ఎన్నిసార్లు అడిగినా కానీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయట్లేదు. మీరేమో నువ్వు దూసుకుపో, నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను, నువ్వు ఏమైనా చేయొచ్చు అని అంటున్నావు. కానీ వీడేమో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, నన్ను ఎవరినో నా మీద చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు. ఇప్పుడు నేను సపోజ్ ఒక పర్సన్ని కలవాలనుకున్నాను అనుకోండి, వాళ్ళు కలవనీయకుండా నన్ను ఆపుతున్నాను. పలానాడు ఆయన అంటే ఆయన కష్టమండి, ఆయన కలవడానికి కుదరదండి, ఆయన బిజీగా ఉన్నాడండి, ఆయన ఇక్కడ లేడండి, ఇట్లా మనల్ని ఏదో ఒకటి చెప్పి, లేదంటే పలానా మీరు యాక్సెస్ చేయకూడదండి, ఇప్పుడు అసెట్ మేము ఉందని మేము చెప్తున్నాం కదా, మీరు అసెట్ వెళ్ళి చూడాల్సిన పని లేదు. ఇలాగా మనకి రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెడుతున్నారా? డిలేస్, రిస్ట్రిక్షన్స్, లేదంటే గోయింగ్ కన్సర్న్ ఉందా లేదా అని చెప్పేసి ఇది జస్ట్ ఎగ్జాంపుల్స్ లాగానే మాట్లాడుతున్నాం మనము. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే పని చేయాల్సి ఉంటుందో మేనేజ్మెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ గోయింగ్ కన్సర్న్ అనే ఒక దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అసలు ఆ కంపెనీకి గోయింగ్ కన్సర్న్ ఉందా లేదా అని ఎస్టిమేట్ చేయాల్సిన బాధ్యత వచ్చేసి మేనేజ్మెంట్. ఇది ఆ ఎబిలిటీ ఉందా లేదా అని వాళ్ళు అలా ఎస్టిమేట్ వేయట్లేదు. పరిస్థితులు కొంచెం చేజారుతున్నట్టు అనిపిస్తున్నా కానీ ఆడిటర్కి, అరే అది చేసి నాకు చెప్పండి అసలు గోయింగ్ కన్సర్న్ ఉందో లేదో అంటే వాళ్ళు చేయట్లేదు అనమాట. ఏం పర్లేదు సార్, మీరు కానివ్వండి అన్నట్టు మాట దాటవేస్తూ ఉన్నారు. సో మీకు ఇబ్బందులు కలగజేస్తున్నారు. అలాగే మీరు ఒక డెసిషన్ ఫామ్ చేసుకోనికి లేకుండా చేస్తున్నారు అనమాట. మన డ్యూటీ ఏంటి? ఒపీనియన్ ఫామ్ చేసుకోవడం. ఆ ఒపీనియన్ ఫామ్ చేసుకోవాలంటే మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలి. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ మన మీద ఉండకూడదు. వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు ప్రాపర్గా చేయాలి. అవి చేయకుండా మేనేజ్మెంట్ మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టు అనమాట. అలా కాకుండా ఇంకోటి ఏముంటుందంటే నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలండి. ఇక్కడ ఏం చెప్పాను, ఈ రెండు ఇన్ఫోకి సంబంధించిన పాయింట్స్. ఇది ఇన్ఫర్మేషన్ పాయింట్, ఇది ఇన్ఫర్మేషన్ పాయింట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకవైపు ఏమో మేనేజ్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక ఇబ్బంది కలిగింది అని చెప్తున్నాను. ఇంకో దగ్గర అసలు ఆ ఇన్ఫర్మేషన్ లేదండి, నాకు మేనేజ్మెంట్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు, కానీ నాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా నేను ఎలా ముందుకు ప్రొసీడ్ అవుతాను, ఇది చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఈ ఆడిట్ ఫినిష్ చేయడము, అలాంటి కేసు అనమాట. అర్థమవుతుందా? సో ఇన్ఫర్మేషన్కి సంబంధించి 2 పాయింట్లు ఒకదానితో ఒకటి లింకప్ చేశాను. దాని తర్వాత ఇక్కడ ఆడిటర్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు మేనేజ్మెంట్ అంటున్నాం. దానివల్ల మేబీ ఆడిట్ కంప్లీట్ చేయడానికి ఇంకా అనుకున్న దానికంటే అనవసరంగా ఎక్కువ టైం పడుతుంది. ఇచ్చిన టైం నేను కంప్లీట్ చేయలేకున్నాను ఆడిట్, ఎందుకంటే ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ వల్ల, లేదంటే వేరే ఏమన్నా కారణాల వల్ల, ఏదైనా అవ్వచ్చు. బట్ ఆడిట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయలేకపోతున్నాను అనేది ఒక ఇబ్బంది కలిగితే అలాంటిది చెప్పాలి. దాని తర్వాత మేనేజ్మెంట్ ఇక్కడ ఈ పని చేయండి అంటే వాళ్ళు చేయకపోవడం వల్ల నాకు సఫిషియెంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేనేజ్మెంట్ని అడిగాను, గోయింగ్ కన్సర్న్ ఉందా లేదా ఒకసారి మీరు వెరిఫై చేసి చెప్పండి నాకు అంటే వాడు చెప్పట్లేదు. వాడు చెప్పకపోతే మనం ఏం చేయాలి? సరే నేనే కనుక్కుంటానని చెప్పి చేద్దామని చెప్పి పోతే ఈ గోయింగ్ కన్సర్న్ ఉందా లేదా అని ఒక ఎవిడెన్స్ తెచ్చుకుందాము అంటే దానికి మనం చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తూ ఉంది. అదే పని వాడి డ్యూటీ వాడు సక్రమంగా చేస్తుంటే నాకు ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ఇలాంటివి డిఫికల్టీస్ ఏమైనా ఉంటాయి. ఉన్న డిఫికల్టీస్ 6 ఇచ్చాడు మనకు మెటీరియల్లో. ఆ 6ని నేను ఇట్లా ఇన్ఫోకి 2 పాయింట్లు, రిస్ట్రిక్షన్ వల్ల విత్ ఇన్ టైం కంప్లీట్ చేయలేము 1 పాయింట్, వాళ్ళు కోఆపరేట్ చేయకపోవడం వల్ల ఎవిడెన్స్ తీసుకురావడానికి ఇబ్బంది అవుతుందని ఇంకో పాయింట్, ఇట్లా 6 పాయింట్గా 3 బ్లాక్స్గా డివైడ్ చేసి 6 పాయింట్స్ని నేను మీకు ఈజీగా గుర్తుండేలాగా నేను చేశాను. మీరు కావాలంటే మీ పర్సనల్గా ఇంకేమైనా బ్రేకప్ వేరే లింకేజెస్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అలానే ఒకవేళ టీసీడబ్ల్యూజీ మేనేజ్మెంట్ 2 డిఫరెంట్ అయితే నార్మల్గా డిఫరెంట్గానే ఉంటాయి అన్లెస్ దే ఆర్ స్మాల్ ఎంటిటీస్ అని చెప్పేసి ఇందాక నేను మీకు ఫస్టే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో ఇందాక ఫస్టే ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతో ఒకవేళ వాళ్ళిద్దరు వేరు మనుషులు అయినప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మేనేజ్మెంట్ రాస్తాము. మేనేజ్మెంట్ మనకు హెల్ప్ చేయకపోతే, మనకు ఇబ్బందులు గురి చేస్తుంటే అప్పుడు టీసీడబ్ల్యూజీకి ఇస్తామని ఇందాక నేను మీకు హైరార్కీ, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది చెప్పాను. సో అలాగా నేను ఇద్దరు వేరు పర్సన్స్ అయినప్పుడు వాళ్ళతో ఆల్రెడీ డిస్కస్ చేస్తే సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ని వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఏమేమి అడిగామో కూడా టీసీడబ్ల్యూజీకి చెప్పాలి. నేను వాళ్ళని ఇవి అడిగాను, వాళ్ళతో ఈ రిటర్న్ రిప్రజెంటేషన్స్ అడిగాను అని చెప్పేసి డీటెయిల్గా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్లో చూడండి. మీరు చూస్తే రెస్పాన్సిబిలిటీ మాట్లాడాము, ఎట్లా చేయబోతున్నాను మాట్లాడాము, చేసిన తర్వాత ఏం వచ్చింది మాట్లాడాము, ఏం వచ్చిన తర్వాత ఇప్పుడు
మన రిపోర్ట్ గురించి ఇప్పుడు ఒకవేళ ఎంపసిస్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఆర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఎస్సీ 706 ప్రకారం మనది ఏదైనా ఒక పరిస్థితి వల్ల మన రిపోర్ట్ యొక్క ఫామ్ కానీ కంటెంట్ కానీ మారుతూ ఉంటే ఎందువల్ల మారుస్తున్నాము అన్నది మనము వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే నీ ఆడిట్ రిపోర్ట్ని బట్టే వాళ్ళ కంపెనీ యొక్క ఫ్యూచర్ ఉండబోతుంది. వాళ్ళకి ఇన్వెస్టర్స్ కానీ లేదంటే వేరే కానీ ఎన్నో పనులు ఉంటాయి. ఇది ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ రిపోర్ట్ని బట్టి వాళ్ళకు ఎన్నో థింగ్స్ స్మూత్ అవుతాయి. సో అలాంటప్పుడు మనం ఒక నెగిటివ్గా ఒక ఎంఫసిస్ మ్యాటర్ అని కానీ ఒక అదర్ మ్యాటర్ అని కానీ లేదంటే ఒక క్వాలిఫైడ్ ఒపీనియన్ కానీ ఇస్తున్నప్పుడు ఇవి నెగిటివ్ థింగ్స్ కదా. సో ఇలాంటి వాటి వల్ల ద ఫార్మ్ అండ్ కంటెంట్ ఆఫ్ ద ఆడిట్ రిపోర్ట్ ఈస్ గెటింగ్ అఫెక్టెడ్. ఏ సర్కమ్సెస్ వల్ల అఫెక్ట్ అవుతున్నాయో వాటిని వీళ్ళకు కమ్యూనికేట్ చేయండి అని చెప్తున్నాడు. ఎందుకు అంటే అలాంటివి మనం కమ్యూనికేట్ చేసినప్పుడు అరే మీరు ఇలా నెగిటివ్ ఒపీనియన్ ఇచ్చేస్తే లేదంటే ఇలాంటి ఒక పేరాగ్రాఫ్ మీరు రిపోర్ట్లో పెడితే మా కంపెనీ యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుందండి. అలా కాదు, మీకు ఏం కావాలో చెప్పండి, ఇప్పుడు ఏంటి మా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇలా నేను ఇప్పిస్తాను మీకు ఇన్ఫర్మేషన్ అని చెప్పి వచ్చేసి ఫస్ట్ మామూలుగా చెప్పాము విన్నారా, సరే వినకపోతే మీరు వినలేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు చచ్చినట్టు వాళ్ళు దిగొస్తారు అనమాట. ఎందుకంటే మనం వన్స్ నెగిటివ్ రిపోర్ట్ ఇస్తే అది కంపెనీ మీద చాలా హెవీ ఇంపాక్ట్ ఉంటుంది. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్ని మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తే మేబీ వాళ్ళు యాక్షన్ తీసుకొని మనకి హెల్ప్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేయకుండా మనకు నచ్చినట్టు మనం రిపోర్ట్ ఇస్తే రేపు పొద్దున వాళ్ళు వచ్చి అలా కాదండి మీరు మమ్మల్ని అడుగుంటే మేము మీకు ఇప్పించే వాళ్ళం కదా, మాత్రం అడగలేరా, మీకు ఆ బాధ్యత లేదా అన్నట్టు అడిగా అని వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారు. అందుకని మన బాధ్యత ప్రకారం నేను మీకు చెప్పాను అయినా మీరు వినలేదు అందుకే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పేసి డీటెయిల్గా ఉండడానికి ఎక్కడ చూసినా కానీ ఎవరూ మనల్ని వేరెత్తి చూపకుండా ఉండే విధంగా మన వర్కింగ్ స్టైల్ ఉంటుందండి ఒక ఆడిటర్గా. సో మీరు ఎక్కడ చూసుకున్నా కానీ మీరు ఏ పాయింట్ చూసినా కానీ అలాగే ఉంటుంది. ఎందుకు ఆడిటర్ ఈ పని చేయాలి అంటే ఎవడో ఆయన వేలెత్తి చూపకుండా ఉండడానికి, అంతే. అలాగే ఉంటుంది ఆయన వర్క్ మొత్తం. తర్వాత ఇంకా ఏమన్నా కానీ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్కి దానికి వాళ్ళు ఓవర్ సైట్ చేయడం వాళ్ళ డ్యూటీ కదా. ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే మేనేజ్మెంట్ చేసే వర్క్ని ఓవర్ సైట్ చేయడము టీసీడబ్ల్యూజీ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఇలాంటి ఒక ప్రాసెస్ని ఎఫెక్ట్ చేసే సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే సేమ్ మళ్ళీ ఇలాంటిది ఒకటి జరుగుతుందని మీరు మాకు చెప్పాలి కదా అని వాళ్ళు మనల్ని అనకూడదు అని చెప్పేసి. ఇవన్నీ నార్మల్గా ప్రతి కంపెనీలో ఇవి మినిమంగా మనము కమ్యూనికేట్ చేయాలి. టీసీడబ్ల్యూటీతో రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలా పర్ఫామ్ చేయబోతున్నాము, ఏమేమి కనుక్కున్నాము, ఏం ఇబ్బందులు ఎదురైనవి, దాని తర్వాత రిపోర్ట్ ఏమైనా నెగిటివ్గా మారుస్తుంటే ఏ సర్కమ్స్టాన్సెస్లో మారుస్తున్నాము, దాని తర్వాత ఇంకా ఏమన్నా సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవి అన్నిటికీ కామన్గా ఉంటాయి. అలా కాకుండా లిస్టెడ్ ఎంటిటీస్లో ఇంకొన్ని ఎక్స్ట్రాగా మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. ఏంటివంటే మనం ఫస్ట్ వాళ్ళకు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి దట్ ద ఎంగేజ్మెంట్ టీమ్ అండ్ అదర్స్ ఇన్ ద ఫర్మ్ ఆర్ కంప్లైయింగ్ విత్ ద ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఇంక్లూడింగ్ ఇండిపెండెన్స్. ఎందుకు అంటే లిస్టెడ్ కంపెనీ అంటే అర్థం ఏంటండి, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. సో దాంట్లో ఏం ఇన్వాల్వ్ అయ్యిందండి, పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయ్యిందా, పబ్లిక్ ఆ షేర్లను కొంటూ ఉంటారు అమ్ముతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఇలాంటి వాటికి ఇండిపెండెన్స్ అనేది చాలా క్రిటికల్ అవుతుంది. ఇప్పుడు పొరపాటున కానీ ఆడిటర్ మన ఫర్మ్ తోటి ఆల్రెడీ సంబంధం ఉన్న ఒక వ్యక్తి అయితే వాళ్ళు ఎంత జెన్యున్గా పనిచేసినా కూడా దే షుడ్ నాట్ జస్ట్ బి ఇండిపెండెంట్, దే షుడ్ అపియర్ టు బి ఇండిపెండెంట్ టు అవుట్ సైడర్స్ ఆల్సో. ఇప్పుడు మీ నాన్నగారి కంపెనీకి మీరే ఒక ఆడిట్ రిపోర్ట్ ఇచ్చారనుకోండి, మీ నాన్నగారి కంపెనీ నిజంగానే 100% రూల్స్ ఫాలో అవుతున్నారు, అంత ట్రూ అండ్ ఫెయిర్ ఉంది. కానీ మీరు రిపోర్ట్ ఇస్తే మీ నాన్నగారు డైరెక్టర్గా పనిచేస్తున్న ఒక కంపెనీకి చూసేవాడికి ఎలా ఉంటుంది, నెగిటివ్గానే ఫీల్ చేస్తారా, ఇది బొక్కలే ఏదో అంత తప్పుడు రిపోర్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళు కుమ్మక్క అయి ఉండొచ్చు అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా. అందుకని చెప్పేసి లేదు మేము ఇండిపెండెంట్గా ఉన్నాము, మా ఎథికల్ రిక్వైర్మెంట్స్ని మేము కంప్లై అవుతున్నామని క్లియర్గా ఒక స్టేట్మెంట్ కమ్యూనికేట్ చేయాలి. దాని తర్వాత ఇంకా వేరే ఏమైనా రిలేషన్షిప్స్, ఇక్కడ ఇందాక నేను మీకు చెప్పాను డాడ్ అండ్ సన్ అన్నట్టు ఒక రిలేషన్ ఉందనుకుందాము అని చెప్పాను. అలా కాకుండా ఇంకా ఏమైనా మానిటరీ రిలేషన్షిప్స్, ఏమైనా లోన్స్ తీసుకున్నా కానీ వేరే ఏదన్నా ట్రాన్సాక్షన్స్ ఆ ఎంటిటీకి ఈ ఫామ్కి మన ఆడిటర్కి జరుగుతున్నా కానీ ఇంక్లూడింగ్ ఎంత ఫీజ్ ఛార్జ్ చేస్తున్నాము అలాంటి వాటితో కలిపి వాటి వల్ల ఇండిపెండెన్స్కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా అనేది కూడా ప్రతి దాన్ని డీటెయిల్డ్గా కమ్యూనికేట్ చేయాలి. అండ్ అలాగే ఇలాంటివి ఏమన్నా కొన్ని కేసెస్ ఉంటే అలా ఇండిపెండెన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఏం సేఫ్ గార్డ్ తీసుకున్నాము, ఏదర్ టు కంప్లీట్లీ ఎలిమినేట్ దట్ రిస్క్ ఆర్ టు రెడ్యూస్ దట్ రిస్క్ టు అన్ యాక్సెప్టబుల్ లెవెల్ చేయడానికి మనం ఏం సేఫ్ గార్డ్స్ తీసుకున్నాము. స్టేట్మెంట్, రిలేషన్షిప్స్ అండ్ సేఫ్ గార్డ్స్, ఈ మూడింటిని లిస్టెడ్ కంపెనీ కేసులో అడిషనల్గా మనం కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది టీసీడబ్ల్యూడీతో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కీ ఆడిట్ మ్యాటర్స్ గురించి కూడా కమ్యూనికేట్ చేయాలి.
కీ ఆడిట్ మ్యాటర్స్ అంటే ఏంటంటే మన ఆడిట్లో అతి ముఖ్యమైన మ్యాటర్స్ ఏమన్నా ఉంటే వాటి గురించి మనం క్లియర్గా చెప్పాలి. టీసీడబ్ల్యూబీజీకి ఎప్పుడెప్పుడు చెప్పాలంటే టైమ్లీ బేసిస్ మీద చెప్పాలి. దాని తర్వాత ఈ మనకు కొన్ని కీ ఆడిట్ మ్యాటర్స్ ఇప్పుడు మెటీరియాలిటీ గురించి ఏదైతే ఉంటుందో అలాంటి కొన్ని మ్యాటర్స్ గురించి ఒక ఆడిటర్గా మనకి ఎలాంటి ప్రిలిమినరీ వ్యూస్ ఉన్నాయనేది చెప్పాలి. ఎప్పుడు చెప్పాలంటే ఆ ప్లానింగ్, స్కోప్, టైమింగ్ గురించి చెప్పాలి. చెప్పినప్పుడు మేము మీ కంపెనీ గురించి అర్థం చేసుకున్న దాన్ని బట్టి మేము ఏవైతే కీ ఆడిట్ పాయింట్స్ ఏవైతే మనం అనుకుంటున్నామో వాటి గురించి మేము అనుకున్నాం, మాకు ఇలాంటి వ్యూస్ ఉన్నాయి, మీ కంపెనీ కొంచెం రిస్కీగానే ఉందని మాకు అనిపిస్తూ ఉంది, మీ కంపెనీలో ఫ్రాడ్ జరుగుతున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది అనేసి అలాంటి ఏమైనా ప్రిలిమినరీ వ్యూస్ ఉంటే వాళ్ళకి చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే దాన్ని చెప్పడం వల్ల మళ్ళీ ఉపయోగం ఏమిటంటే, ఒకటి, ఇట్ ఎనేబుల్స్ ద మేనేజ్మెంట్ టు మేక్ దెమ్ అవేర్ ఆఫ్ సచ్ కీ ఆడిట్ మ్యాటర్స్. అలాంటి వాటి గురించి ముందు వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, ఓహో ఇలాంటి వాటిని ఆడిటర్ చూస్తాడు అని చూసి దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫ్రాడ్ జరిగిందని నాకు డౌట్గా ఉందండి అని అనిపిస్తే అయ్యో ఆయనకు అలాంటి ఒక ఉద్దేశం ఉందా అని వాళ్ళకి అవేర్నెస్ వచ్చిన తర్వాత మేబీ వాళ్ళు ఏమైనా ఫర్దర్ క్లారిఫికేషన్ ఇస్తారేమో. అయ్యో మీరు తప్పుగా అనుకుంటున్నారండి, అక్కడ ఫ్రాడ్ ఏం జరగలేదు, నార్మల్గానే జరిగింది, ఇది నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్, జస్ట్ చూడడానికి ఈ ఇన్సిడెంట్ వల్ల మీకు అలా అనిపిస్తుంది కానీ అలా ఏం లేదని మేబీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వడం వల్ల ఆడిటర్గా నీ పని సింపుల్ అవ్వచ్చు. సో అలాంటిది కూడా ఉంటాయి. ఆ రీజన్ వల్ల మనం ఇవి కమ్యూనికేట్ చేయాలన్నమాట. దాని తర్వాత మనకేమొస్తుందంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే క్లారిఫికేషన్ పట్టుకొని ఇట్ విల్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ద బేసిస్, వాళ్ళది ఆడిటర్ ఎలాంటి డెసిషన్స్ బేస్ చేసుకొని ఒపీనియన్ ఇస్తాడు అనే దాన్ని కూడా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ మనకు కోఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఏమన్నా కానీ కొత్త డిస్క్లోజర్స్ ఏమన్నా ఉంటే, ఉన్నవి ఏమన్నా కొత్తవి ఏమన్నా చేయాలా, లేదంటే ఉన్న డిస్క్లోజర్స్ ఇంకా ఎక్కువ ఏమన్నా ఎన్హాన్స్ చేస్తే బెటర్గా ఉంటుందా అనే విషయాన్ని కూడా ఒక ఆడిటర్గా మనం కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు మన దానికి మనం చెప్పామని చెప్పి దానికి ప్రాపర్ వెయిట్ అప్లై చేసి ఓకే ఆయన చెప్పాడు అంటే ఇది చేస్తే బాగానే ఉంటుంది మనకు అని చెప్పేసి వాళ్ళు అలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మనకు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకు కీ ఆడిట్ మ్యాటర్స్ గురించి మనకు ఏమేమి కమ్యూనికేట్ చేయాలి అనేది. సో ఏమేమి చదివాము, కీ ఆడిట్ మ్యాటర్స్ గురించి చదివాము, లిస్టెడ్ కంపెనీస్లో 3 ఎక్స్ట్రా మాట్లాడాలని చదివాము, అవి కాకుండా రెస్పాన్సిబిలిటీస్ ఎలా చేస్తున్నాం, ఏం కనిపెట్టాం, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా, లేదంటే ఏ సర్కమ్స్టాన్సెస్లో మన ఒపీనియన్ మారుతుంది అనేది చెప్పాము, 2-వే కమ్యూనికేషన్ వల్ల ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి చెప్పాము. సో ఇప్పుడు వచ్చేసి స్టాండర్డ్ మెటీరియల్ ఒకసారి రెఫర్ చేద్దాము, దాంట్లో అన్ని కవర్ అయినాయా లేదా అని చెప్పి. నేను మీకు చెప్పాను, నేను నోట్స్ అయితే శుభం కేశవాని సార్, ఎయిర్1CA వీళ్ళందరికీ తీసుకొని వస్తున్నాను, కలిపి చెప్తున్నాను. బట్ మీకు స్టాండర్డ్గా చాలామంది ఈ మెటీరియల్లో ఉన్నదంతా కవర్ అయినట్టు ఉందా లేదా మాకు ఒకసారి చెప్పండి సార్ అని అడగడం వల్ల నేను దీన్ని కూడా ఫాలో అవుతున్నాను. జస్ట్ సెకండ్ గైస్ వెళ్తాను. ఇది నిన్న డిస్కస్ చేసాము SA 250. సో ఇవాళ మనం చదివింది వచ్చేసి కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. సో అన్ని కవర్ అయినాయి ఒకసారి చెక్ చేద్దాము. ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ టు కమ్యూనికేట్ విత్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ గురించి కవర్ చేస్తుంది. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దే షుడ్ ఓవర్సీ ద స్ట్రాటజిక్ డైరెక్షన్ ఇవ్వాలి. మేనేజ్మెంట్కి ఏమో ఎగ్జిక్యూషన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పాను. ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుందంటే ఆడిటర్ జడ్జిమెంట్ని బట్టి ఓవరాల్ కమ్యూనికేషన్ ఉండదు అన్న దగ్గర రైటింగ్లో కమ్యూనికేట్ చేయాలి అని చెప్పాను. నేను చెప్పాను ఓవరాల్గా ఉన్న దగ్గర ఓవరాల్గా చేయొచ్చు, కానీ ఇంపార్టెంట్ అనిపించిన దగ్గర రైటింగ్లో వెళ్ళాలి అని చెప్పేసి. తర్వాత ఏమేమి కమ్యూనికేట్ చేయాలి, ఒకటి ఆడిటర్ తన రెస్పాన్సిబిలిటీస్ కమ్యూనికేట్ చేయాలి. నా రెస్పాన్సిబిలిటీ ఒపీనియన్ ఇవ్వడం, కానీ దానివల్ల మీ బాధ్యత ఏం తగ్గదు, మీ బాధ్యతలన్నీ అలానే ఉంటాయి. దాని తర్వాత నేను ఎలా ప్లాన్ చేస్తున్నాను అనేది వాళ్ళకి డిస్కస్ చేయాలి. ఇలా డిస్కస్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి మనం చదివాము. ఇక్కడ వాటి గురించి డీటెయిల్గా ఇవ్వలేదు. మనము రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ గురించి మనం ఎట్లా అప్రోచ్ అవ్వబోతున్నాము, ఇంటర్నల్ కంట్రోల్ గురించి మన అప్రోచ్ ఎలా ఉండబోతుంది, మెటీరియాలిటీ అనేదాన్ని మనం ఎలా అప్లై చేయబోతున్నామని ఇంకో 3 పాయింట్స్ ఉంటాయని చెప్పి నేను చెప్పాను. అది ఇక్కడ రాయలేదు, బట్ అదర్ మెటీరియల్స్లో కవర్ చేశారు కాబట్టి నేను అక్కడ కవర్ చేశాను, బట్ ఇక్కడ ఉన్నది మనం ఆల్రెడీ కవర్ చేశాము. తర్వాత సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్లో తర్వాత ఆ ఎంటిటీ యొక్క అకౌంటింగ్ ప్రాక్టీసెస్ నేను చెప్పాను కదా, అకౌంటింగ్ పాలసీస్, ఎస్టిమేట్స్, డిస్క్లోజర్స్ ఎలా ఉన్నాయి. తర్వాత సిగ్నిఫికెంట్ డిఫికల్టీస్ ఏమైనా ఎదురయ్యి ఉంటే అవి ఎలా ఎదురయ్యాయి అనేది మాట్లాడుకోవాలి అని చెప్పాను. సో ఈ డిఫికల్టీస్ గురించి మనకు ఇక్కడ ఉన్నాయి చూడండి. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఇన్ఫర్మేషన్ దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయని చెప్పి 2 ఇన్ఫర్మేషన్ సంబంధించి, ఒకటి మేనేజ్మెంట్ డిలే చేస్తుంది, లేదంటే మనకి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు, లేదంటే నెక్స్ట్ వచ్చేసి ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టారా, ఆ రిస్ట్రిక్షన్స్ వల్ల మనకు ఎక్కువ టైం పడుతుంది ఆడిట్ ఫినిష్ చేయడానికి, ఆ పాయింట్ కవర్ అయింది.
దాని తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు అన్విల్లింగ్ చేయకపోవడం వల్ల మనకేమన్నా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నాం ఎవిడెన్స్ అప్డేట్ చేయడానికి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూసుకోవాలి అని చెప్పాము. అలా కాకుండా దాని తర్వాత ఇంకా ఒకవేళ టీసీడబ్ల్యూజీ మేనేజ్మెంట్ రెండు వేరు అయితే మేనేజ్మెంట్తో ఏమేమి మాట్లాడామో సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అన్నీ కదా, ఓన్లీ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి ఏం రిటర్న్ రిప్రజెంటేషన్స్ అడిగామన్నది వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి. దాని తర్వాత ఇంకా ఫినాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఓవర్ సెట్ చేయడానికి సిగ్నిఫికెంట్ అని ఏమైనా అనిపించే ఉంటే ఆడిట్ జడ్జిమెంట్లో వాటి గురించి కూడా టీసీడబ్ల్యూజీకి కమ్యూనికేట్ చేయాలి. దాని తర్వాత కీ ఆడిట్ మ్యాటర్స్ గురించి టైమ్లీ బేసిస్గా కమ్యూనికేట్ చేయాలి, ప్రిలిమినరీ వ్యూస్ కమ్యూనికేట్ చేయాలి. దానివల్ల వాళ్ళకి ఏమంటే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది, అలాగే ఫర్దర్ క్లారిఫికేషన్ కూడా ఇస్తారు. తర్వాత ఆడిటర్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. దాని తర్వాత ఓకే ఆడిటర్ వీటిని ఎక్కువ చూస్తున్నాడు కాబట్టి ఏమన్నా ఇంకా ఎక్కువ కొత్తగా ఏదైనా డిస్క్లోజర్ కానీ లేదంటే ఉన్నది ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి బెటర్ డిస్క్లోజర్ ఇస్తే ఏమన్నా హెల్ప్ అవుతుందని టీసీడబ్ల్యూజీ వాళ్ళు ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి గురించి మనం కమ్యూనికేట్ చేయాలి. దాని తర్వాత లిస్టెడ్ కంపెనీస్కి అయితే మా టీం మొత్తం ఎథికల్ రిక్వైర్మెంట్స్ కంప్లై అవుతున్నామండి అని చెప్పేసి ఫస్ట్ ఒకటి స్టేట్మెంట్ ఇవ్వాలి. దాని తర్వాత ఏమేం రిలేషన్షిప్స్ ఉన్నాయి, అదర్ మ్యాటర్స్ ఏమున్నాయి ఆడిటర్కి ఆ ఎంటిటీకి మధ్యలో అనేది క్లియర్గా చెప్పాలి, ఇంక్లూడింగ్ ద టోటల్ ఫీజ్ చార్జ్ డ్యూరింగ్ ద పీరియడ్ కవర్డ్ బై ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఇప్పుడు ఆ ఇయర్ మొత్తంలో ఓన్లీ ఆడిటే కాకుండా లైక్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ కాకుండా నాన్ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ ఏదన్నా కానీ అగ్రీడ్ అపాన్ ప్రొసీజర్స్ కానీ అలాంటివి పర్ఫామ్ చేసి ఇంకా ఏదైనా కన్సల్టెన్సీస్ ఇచ్చి మొత్తం ఇప్పటిదాకా ఎంత ఫీజు మనం తీసుకున్నాం ఆ కంపెనీ నుంచి అనేది కూడా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ప్రతి పనికి వాళ్ళు నిన్నే హైర్ చేసుకుంటూ ఉండి నీకు ఆ కంపెనీ నుంచి దాదాపు సంవత్సరానికి ₹1 కోటి ఓన్లీ ఫీజు రూపంలోనే వస్తుంది అనుకోండి. మీరు అప్పుడు ఇండిపెండెంట్గా మీరు ప్రొఫెషనల్గానే పనిచేస్తున్నారు, మీకు ఆ కంపెనీకి ఎలాంటి రిలేషన్ లేదు, కానీ ఇంత హ్యూజ్ ఫీజు మీకు మల్టిపుల్ ఎంగేజ్మెంట్స్ నుంచి ఆ కంపెనీ ద్వారా మీకు వస్తున్నప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఇండిపెండెంట్ అని అనుకోవడానికి ఉండదు. అలాగే నెక్స్ట్ ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉంటే అలాంటి ఇండిపెండెన్స్ ఉంటే ఆ రిస్క్ ఏదైనా ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయడానికి కానీ లేదంటే వాటిని యాక్సెప్టబుల్ లెవెల్కి రెడ్యూస్ చేయడానికి కానీ ఏమేమి సేఫ్ గార్డ్ తీసుకున్నాము ఈ 3 పాయింట్స్ ఎక్స్ట్రాగా లిస్టెడ్ కంపెనీస్ కేసులో కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎస్ఏ 260 మనం చదివాము. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ 265 చదువుదాము. దాని తర్వాత 299 కూడా చదువుతాము. ఇలా రోజుకు ఒక స్టాండర్డ్ చొప్పున నేను మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో దాని తర్వాత ఎగ్జామ్ ఓరియంటెడ్లో కూడా నేను మీకు ఖచ్చితంగా మంచి వీడియోస్ అప్లోడ్ చేసి ఎగ్జామ్ వరకు గైడెన్స్ ఇవ్వడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఫర్ దట్ ఐ జస్ట్ నీడ్ యువర్ సపోర్ట్. సో దయచేసి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలా తెలుగులో ఉంది, మనం సింపుల్గా వినగలుగుతున్నాము. ఏదో అన్నం తినేటప్పుడు లంచ్ టైంలో ఆ 45 మినిట్స్ 30 మినిట్స్ 45 మినిట్స్ మీరు తీసుకునే బ్రేక్ టైంలో మీరు ఈ క్లాసెస్ విన్నారంటే తర్వాత వెళ్ళి చదవగానే మీకు ఆ స్టాండర్డ్ చాలా బాగా అర్థమైపోతుంది. సో ఆడిట్ని నా మీద వదిలేసి మీరు రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ ఎఫ్ఆర్ ఏఎఫ్ఎం ఉంటే ఆ 2 ఒకవేళ బోత్ గ్రూప్స్ వస్తే మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు చూసుకోండి. స్లోగా నేను ఈ రెండిట్లో కూడా ఒక సబ్జెక్ట్ నేను ఒకటి మా వైఫ్ డీల్ చేస్తామని చెప్పాను. బట్ ఫర్ దట్ ముందు మాకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి, మా వర్క్ మీకు నచ్చుతుందని. సో కైండ్లీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.